హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ రెడ్డి క్రియేటర్స్. మనం పాలిటీకి సంబంధించి చాప్టర్ వైజ్గా ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ నేర్చుకుంటున్నాము. ప్రీవియస్ వీడియోలో మనం ఒక 10 క్వశ్చన్స్ నేర్చుకున్నాము. ఇది దీనికి కంటిన్యూషన్ వీడియో. ఈ వీడియోలో మరొక 10 క్వశ్చన్స్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. మొదటి క్వశ్చన్ చూడండి. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చినటువంటి అంశాలను గుర్తించండి అని ఇవ్వడం జరిగింది. సో ఇందులో 4 స్టేట్మెంట్స్ ఇచ్చాను. అందులో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దేన్ని చేర్చారు అని అడుగుతున్నాను. ఇవి మీకు రాజ్యాంగ సవరణ పరంగా ఇంపార్టెంటే, అదే విధంగా ఆర్టికల్స్ పరంగా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ లో రావడం జరిగింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఆర్టికల్స్ కూడా. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఆర్టికల్ 38 సబ్ క్లాస్ 2 ప్రకారం ప్రజల మధ్య అసమానతలు తగ్గించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి అని ఇవ్వడం జరిగింది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి? ఇది మనకి రాంగ్ స్టేట్మెంట్ అండి. దీన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చలేదు, 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది. ఆర్టికల్ 38 సబ్ క్లాస్ 2లో ఇదే ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ప్రజల మధ్య అసమానతలు తగ్గించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని ఉంటుంది. కానీ దీన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చలేదు, 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఆర్టికల్ 39A దీని ప్రకారం పేద వర్గాల ప్రజలకి ఉచిత న్యాయ సలహాను అందించాలి. దీన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేశారండి? దీన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే చేర్చారు. అంటే బి స్టేట్మెంట్ అనేది మనకి కరెక్టే. సి స్టేట్మెంట్ చూడండి. ఆర్టికల్ 43A ప్రకారం పరిశ్రమ యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలి అని ఇచ్చారు. ఇది కరెక్టేనా అండి? ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. దీన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఆర్టికల్ 43Aలో ఏముంటుందంటే, పరిశ్రమ యాజమాన్యం ఏదైతే ఉంటుందో దానిలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలి అని ఉంటుంది. అంటే సి స్టేట్మెంట్ కూడా మనకి కరెక్టేనండి. డి స్టేట్మెంట్ చూడండి. ఆర్టికల్ 48A ప్రకారం పర్యావరణము, వన్యప్రాణి సంరక్షణ అనేది ప్రభుత్వం యొక్క విధి అని ఇవ్వడం జరిగింది. ఇది కరెక్టేనా అండి? ఇది కూడా మనకి అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. దీన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే చేరుస్తారు. అంటే బి కామా సి కామా డి ఈ 3 సరి అయినవే. ఈ 3 కూడా మనకి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే చేరుస్తారు. ఏ మాత్రమే సరికానిది. దీన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేరుస్తారు? 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన భారత రాజ్యాంగంలోనికి చేర్చడం జరుగుతుంది. ఈ పాయింట్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా నేర్చుకోండి, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మనకి ఇవి వీటిలో భాగంగా వచ్చాయండి. ఆదేశిక సూత్రాల్లో భాగంగా వచ్చాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ టు ద స్టేట్ పాలసీస్. ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయి ఆర్టికల్స్? ఆర్టికల్ 36 నుండి ఆర్టికల్ 51 వరకు మనకి ఆదేశిక సూత్రాలు తెలియజేస్తాయి. ఏ భాగంలో ఉంటాయి? 4వ భాగంలో ఉంటాయి. భారత రాజ్యాంగంలో 4వ భాగంలో ఆదేశిక సూత్రాలు ఉంటాయి. సో ఆదేశిక సూత్రాలలో భాగంగా ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇవి చేర్చారు అని ఇవ్వడం జరిగిందండి. రాజ్యాంగ సవరణ ఇంపార్టెంటే, అదేవిధంగా ఇందులో ఇచ్చినటువంటి ఆర్టికల్స్ కూడా ఇంపార్టెంటే. జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటండి? బి కామా సి కామా డి మాత్రమే సరి అయింది. ఎక్కడుంది? ఆప్షన్ 2 లో ఉంది. చెక్ చేయండి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. బి కామా సి కామా డి మాత్రమే సరి అయినది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా అండి? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు ఆర్టికల్ 20, ఆర్టికల్ 21 ఎట్టి పరిస్థితుల్లో కూడా రద్దు కావు అని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి జాతీయ అత్యవసర పరిస్థితిని గురించి తెలిసే ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 356 అనేది జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలియజేస్తుంది. సో ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి గారు విధించినప్పుడు ఆ సమయంలో ఆర్టికల్ 20, ఆర్టికల్ 21 ఎట్టి పరిస్థితుల్లో కూడా రద్దు కావు అని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారంటున్నారు? ఏ రాజ్యాంగ సవరణ చట్టం అండి? 44వ రాజ్యాంగ సవరణ చట్టమా, 42వ రాజ్యాంగ సవరణ చట్టమా, 21వ రాజ్యాంగ సవరణ చట్టమా, లేదా 54వ రాజ్యాంగ సవరణ చట్టమా? దేని ద్వారా చేర్చారు? దీన్ని మనకి 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా? 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని చేర్చడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 20 అండ్ ఆర్టికల్ 21 జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రద్దు కావు అని ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది. అయితే జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు వెంటనే రద్దయ్యే ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 19 అనేది వెంటనే రద్దు అవుతుంది. సో ఆర్టికల్ 20, ఆర్టికల్ 21 అనేది ఎట్టి పరిస్థితుల్లో రద్దు కావు. దీన్ని 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా
చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్ గా ఇది ఎగ్జామ్ లో అడిగే క్వశ్చన్, మనకి రాబోయే ఎగ్జామ్ లో కూడా అడగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆర్టికల్ 20 అనేది మనకి నేరాలకు శిక్ష నుండి రక్షణ అనేది తెలియజేస్తుంది. ఆర్టికల్ 21 ఏమో జీవించే హక్కు గురించి తెలియజేస్తుంది. ఈ రెండు కూడా రద్దు కావు జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు. ఆర్టికల్ 19 అనేది వెంటనే రద్దు అవుతుంది. ఆర్టికల్ 19 దేని గురించి తెలియజేస్తుంది? భావ ప్రకటన స్వేచ్ఛ గురించి తెలియజేయడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వ్యాఖ్యలు పరిశీలించండి అని ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 1A ప్రకారం కేంద్ర మంత్రిమండలిలోని సభ్యుల సంఖ్య ప్రధానమంత్రితో కలిపి లోక్సభ మొత్తం సభ్యుల్లో 15% మించరాదు. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 1A ప్రకారం కేంద్ర మంత్రిమండలిలోని సభ్యుల సంఖ్య ప్రధానమంత్రితో సహా మొత్తం లోక్సభ సభ్యుల్లో 15% మించరాదు. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 1B ప్రకారం పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హులుగా ప్రకటించినటువంటి వ్యక్తిని మంత్రిగా నియమించరాదు. సి స్టేట్మెంట్ చూడండి. పై రెండు ప్రకరణలు ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 1A అండ్ ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 1B ఈ రెండు కూడా 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చారు. సో 3 స్టేట్మెంట్స్ ఇచ్చావు. 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఏవి సరి అయినవి అని అడిగారు. ఈ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆర్టికల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వీలైతే నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఆర్టికల్ 75 1A ప్రకారం కేంద్ర మంత్రిమండలిలోని సభ్యుల సంఖ్య ప్రధానమంత్రితో కలిపి లోక్సభ మొత్తం సభ్యుల్లోని 15% మించరాదు. ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ కూడా ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 1B ప్రకారం పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హులుగా ప్రకటించినటువంటి వ్యక్తిని మంత్రిగా నియమించరాదు. ఇది కూడా మనకి అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఈ రెండు ప్రకరణలు కూడా ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 1A అండ్ ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 1B ఈ రెండు ప్రకరణలు కూడా మన భారత రాజ్యాంగంలో 91వ రాజ్యాంగ సవరణ చట్టం 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా చేర్చడం జరిగింది. సో ఈ 3 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్టేనండి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే, థర్డ్ స్టేట్మెంట్ కరెక్టే. 75 సబ్ క్లాస్ 1A అండ్ 75 సబ్ క్లాస్ 1B ఈ రెండు ఆర్టికల్స్ కూడా మన భారత రాజ్యాంగంలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చాము? 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చాము. సో పై వ్యాఖ్యలు అన్ని కరెక్టే. A, B, C అన్ని కరెక్టే. ఎక్కడుందండి? ఆప్షన్ 3 లో ఉంది, చెక్ చేయండి. A, B, C ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ స్టేట్మెంట్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. 15% మించరాదు. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించి సరైన వ్యాఖ్యలు ఎంచుకోండి అన్నారు. సో ఇందులో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు, ఎస్సీలకి, ఎస్టీలకి ప్రమోషన్లలో రిజర్వేషన్లను 77వ రాజ్యాంగ సవరణ చట్టం 1995 ద్వారా చేర్చారు అనిచ్చారు. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు, ఎస్సీలకి, ఎస్టీలకి కేటాయించినటువంటి సీట్లు భర్తీ కాకపోతే వాటిని తరువాత సంవత్సరంకు, నెక్స్ట్ నోటిఫికేషన్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. దీన్ని 82వ రాజ్యాంగ సవరణ చట్టం 2000 ద్వారా చేర్చడం జరిగింది. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇందులో సరైన వ్యాఖ్యలు ఏవి అని ఇవ్వడం జరిగింది. సో మనకి చూడండి, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకి ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించవచ్చు. కరెక్టేనండి? ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఎస్సీలకి, ఎస్టీలకి ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు కల్పించవచ్చు. దీన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు? భారత రాజ్యాంగంలో 77వ రాజ్యాంగ సవరణ చట్టం 1995 ద్వారా మన భారత రాజ్యాంగంలో దీన్ని చేర్చడం జరిగింది. అంటే ఏ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్టేనండి. బి స్టేట్మెంట్ చూడండి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు కేటాయించినటువంటి సీట్లు భర్తీ కాకపోతే వాటిని తదుపరి సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఇది కరెక్టేనా అండి? ఇది కరెక్ట్ అండి. ఎస్సీలకు, ఎస్టీలకు ఏవైతే సీట్లు కేటాయిస్తారో అవి ఒకవేళ భర్తీ కాకపోతే వాటిని నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారండి? 81వ రాజ్యాంగ సవరణ చట్టం 2000వ సంవత్సరం ద్వారా చేర్చడం జరిగింది. ఎంత? 81వ రాజ్యాంగ సవరణ చట్టం
2000 లో దీన్ని చేర్చడం జరిగింది. ఇక్కడ 82వ రాజ్యాంగ సవరణ చట్టం అని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. 82వ రాజ్యాంగ సవరణ చట్టం కాదు, 81వ రాజ్యాంగ సవరణ చట్టం. మనకి ఈ క్యారీ ఫార్వర్డ్ అనేది కేవలం ఎస్సీలకు ఎస్టీలకు మాత్రమే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రమోషన్లలో కూడా వీరికి రిజర్వేషన్లు కల్పించవచ్చు. అంటే ఏ స్టేట్మెంట్ కరెక్టే కానీ బి స్టేట్మెంట్ తప్పుగా ఉంది. అంటే ఏ మాత్రమే సరి అయింది. ఎక్కడుందండి? ఆప్షన్ 2లో ఉంది, చెక్ చేయండి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ లో డెఫినెట్ గా అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పార్టీ ఫిరాయింపుల చట్టం. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు అంశం. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు? ఇది డైరెక్ట్ క్వశ్చన్, సో చదివితే పెట్టేసేయచ్చు. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారండి? 86వ రాజ్యాంగ సవరణ చట్టమా, 44వ రాజ్యాంగ సవరణ చట్టమా, 61వ రాజ్యాంగ సవరణ చట్టమా, లేదా 52వ రాజ్యాంగ సవరణ చట్టమా? సో మనకి పార్టీ ఫిరాయింపుల చట్టం, యాంటీ డిఫెక్షన్ లా ను మన భారత రాజ్యాంగంలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చామంటే 52వ రాజ్యాంగ సవరణ చట్టం. ఎంత? 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985 ద్వారా భారత రాజ్యాంగంలో ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని చేర్చడం జరిగింది. ఆనాటి ప్రధానమంత్రి ఎవరండి? రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985 అని గుర్తుకు రావాలి. సవరణ చట్టం ఇంపార్టెంటే, ఏ ఇయర్ లో చేశారో ఇంపార్టెంటే, అదే విధంగా అప్పుడు ప్రధానమంత్రి ఎవరున్నారో కూడా ఇంపార్టెంటే. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని చేర్చడం జరిగింది. ఎక్కడుందండి? ఆప్షన్ డి లో ఉంది, చెక్ చేయండి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. పార్టీ ఫిరాయింపుల చట్టం అనగానే మీకు 52వ రాజ్యాంగ సవరణ చట్టం గుర్తుకు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాము. వన్ సైడ్ ఏమో రాజ్యాంగ సవరణలు ఇచ్చాము, అండ్ వన్ సైడ్ ఏమో అవి దేనికి సంబంధించినవో మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమని ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ మనకి 97వ రాజ్యాంగ సవరణ చట్టం ఉంది, 44వ రాజ్యాంగ సవరణ చట్టం ఉంది, 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఉంది, దాంతో పాటుగా 61వ రాజ్యాంగ సవరణ చట్టం ఉంది. ఈ 4 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణలు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్ ఆఫ్ టైమ్స్ రావడం జరిగింది. సో 97వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించిందండి? 97వ రాజ్యాంగ సవరణ చట్టం అనగానే మీకు ఏం గుర్తుకు రావాలంటే సహకార సంఘాలు గుర్తుకు రావాలి. ఏంటండి? సహకార సంఘాలు గుర్తుకు రావాలి. ఎక్కడ ఉన్నాయండి సహకార సంఘాలు? ఫోర్త్ లో ఉన్నాయి, చెక్ చేయండి. ఫోర్త్ లో ఉన్నాయి సహకార సంఘాలు. అంటే మనకి ఏకి 4 ఉండాలి. నెక్స్ట్ చూడండి, 44వ రాజ్యాంగ సవరణ చట్టం. ఈ 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇచ్చిన వాటిలో ఏది మ్యాచ్ అవుతుందంటే ప్రజల మధ్య ఆర్థిక అసమానతల తగ్గింపు. ప్రజల మధ్య ఆర్థిక అసమానతల తగ్గింపు అనేది ప్రభుత్వం యొక్క విధి అని 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఇది ఎందులో ఉంటుందండి? ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కూడా స్టేట్ పాలసీలో ఉంటుంది. ఎక్కడుంది? ప్రజల మధ్య ఆర్థిక అసమానతల తగ్గింపు. థర్డ్ లో ఉంది చూడండి, ప్రజల మధ్య ఆర్థిక అసమానతల తగ్గింపు. అంటే మనకి బికి 3 ఉండాలి, ఏకేమో 4 ఉండాలి, బికి 3 ఉండాలి. నెక్స్ట్ 42వ రాజ్యాంగ సవరణ చట్టం. ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఇచ్చిన వాటిలో ఏది సెట్ అవుతుందండి? ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్. మనకి ప్రాథమిక విధులను స్వరణ్ సింగ్ కమిటీ సూచనల మేరకు, ఈ కమిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. స్వరణ్ సింగ్ కమిటీ సూచనల మేరకి భారత రాజ్యాంగంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా మన భారత రాజ్యాంగంలో ఈ ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ ని చేర్చడం జరిగింది. ప్రాథమిక విధులు అనగానే మీకు ఏ రాజ్యాంగ సవరణ చట్టం గుర్తుకు రావాలి? 42వ రాజ్యాంగ సవరణ చట్టం గుర్తుకు రావాలి. ప్రాథమిక విధులు మన భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉంటాయి? 4A 4A భాగంలో ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏది తెలియజేస్తుంది? ఆర్టికల్ 51A అనేది ప్రాథమిక విధుల గురించి తెలియజేస్తుంది. దీన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ప్రాథమిక విధులు ఎక్కడుంది? సెకండ్ దాంట్లో చూడండి. ప్రాథమిక విధులు అంటే సికి 2 ఉండాలి. నెక్స్ట్ చూడండి, 61వ రాజ్యాంగ సవరణ చట్టం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 61వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది ఓటు హక్కు వయసు ఏదైతే ఉంటుందో ఓటు హక్కు వయసును
21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1985లో. ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది చూడండి. సో మనకి డికి 1 ఉండాలి. ఎక్కడుందండి? సో మనకి ఏకి 4 ఉండాలి, బికి 3 ఉండాలి, సికి 2 ఉండాలి, డికి 1 ఉండాలి. ఎక్కడుందండి? ఆప్షన్ 3లో ఉంది చూడండి. ఏకి 4, బికి 3, సికి 2, డికి 1. సో మనకి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మనకి ఓటు హక్కు వయసు 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించినప్పుడు ప్రధానమంత్రిగా ఎవరుంటారండి? రాజీవ్ గాంధీ గారు ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 61వ రాజ్యాంగ సవరణ చట్టం. నెక్స్ట్ చూడండి 17వ క్వశ్చన్. మనకి ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించి సరికాని వ్యాఖ్యలు ఎంచుకోండి అన్నారు. సరికానిది అన్నారు, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సరైందా సరికాందా, విచ్ ఈజ్ నాట్ ట్రూ అన్నారు. సరికాని వ్యాఖ్యలు ఎంచుకోవాలి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, రాజ్యాంగ సవరణ పద్ధతిని, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పద్ధతిని మనం కెనడా దేశం నుండి గ్రహించాము అని ఇచ్చారు. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, భారత రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ అనే పదం గురించి నిర్వచించలేదు అని ఇచ్చారు. థర్డ్ స్టేట్మెంట్ చూడండి, రాజ్యాంగ సవరణ గురించి భారత రాజ్యాంగంలో 20వ భాగంలో పొందుపరిచారు అని ఇచ్చారు. సో ఈ 3 స్టేట్మెంట్ లో సరికాని స్టేట్మెంట్ ఏది అని అడిగారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టేనా అండి? మనకి ఫస్ట్ స్టేట్మెంట్ లో రాజ్యాంగ సవరణ పద్ధతిని కెనడా దేశం నుండి గ్రహించాము అని ఉంది. ఇది కరెక్టేనా అండి? ఇది మనకి అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్ అండి. రాజ్యాంగ సవరణ పద్ధతిని కెనడా దేశం నుండి కాదు, దక్షిణాఫ్రికా దేశం నుండి గ్రహిస్తాము. ఏ దేశం నుండి? దక్షిణాఫ్రికా దేశం నుండి గ్రహించడం జరుగుతుంది. అంటే మనకి ఏ స్టేట్మెంట్ అనేది రాంగ్. బి స్టేట్మెంట్ చూడండి, భారత రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ అనే పదం గురించి నిర్వచించలేదు అని ఇచ్చారు. ఇది కరెక్టేనా అండి? ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అండి. మన రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ గురించి నిర్వచనం లేదు. సి స్టేట్మెంట్ చూడండి, రాజ్యాంగ సవరణ గురించి భారత రాజ్యాంగంలో 20వ భాగంలో పొందుపరిచారు అని ఉంది. ఇది కరెక్టేనా అండి? ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. రాజ్యాంగ సవరణ గురించి మన భారత రాజ్యాంగంలో 20వ భాగంలో పొందుపరచడం జరిగింది. అంటే ఏ స్టేట్మెంట్ అనేది రాంగ్, బి, రెండు సరి అయినవి. క్వశ్చన్ ఏమడిగారు? సరికాని వ్యాఖ్యలు ఎంచుకోమన్నారు. కాబట్టి ఇందులో ఏ మాత్రమే సరిగా లేదు, ఏ మాత్రమే తప్పుగా ఉంది. కాబట్టి ఏ మాత్రమే అని ఉండాలి. ఎక్కడుందో చూడండి, ఆప్షన్ 2లో ఉంది, చెక్ చేయండి. ఏ మాత్రమే అని. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 74వ రాజ్యాంగ సవరణ చట్టం. 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మున్సిపాలిటీలకి రాజ్యాంగబద్ధ కల్పించిన సమయంలో, భారత ప్రధానమంత్రి రాష్ట్రపతులను గుర్తించండి అని ఇచ్చారు. 74వ రాజ్యాంగ సవరణ చట్టం దేని గురించి తెలియజేస్తుందండి? మున్సిపాలిటీల గురించి తెలియజేస్తుంది. సో వీటి గురించి రాజ్యాంగబద్ధత కలిగించినప్పుడు భారతదేశంలో ప్రధానమంత్రి రాష్ట్రపతులను గుర్తించండి అని ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, పివి నరసింహారావు గారు, శంకర్ దయాళ్ శర్మ గారు. సెకండ్ ఆప్షన్ చూడండి, రాజీవ్ గాంధీ గారు, జ్ఞాని జైల్ సింగ్ గారు. థర్డ్ ఆప్షన్ చూడండి, పివి నరసింహారావు గారు, ఆర్ వెంకట్రామన్ గారు. ఫోర్త్ ఆప్షన్ చూడండి, రాజీవ్ గాంధీ గారు, శంకర్ దయాళ్ శర్మ గారు. ఇందులో ఏది కరెక్ట్ అండి? మనకి 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకి మున్సిపాలిటీలకి రాజ్యాంగ భద్రత కల్పించినప్పుడు ప్రధానమంత్రిగా ఎవరుంటారు? పివి నరసింహారావు గారు ఉంటారు. ఎవరండి? పివి నరసింహారావు గారు ఉంటారు. ఆ సమయంలో భారత రాష్ట్రపతిగా ఎవరుంటారండి? శంకర్ దయాళ్ శర్మ గారు ఉంటారు. ఎవరుంటారు? శంకర్ దయాళ్ శర్మ గారు ఉంటారు. సో అంటే మనకి పివి నరసింహారావు గారు, శంకర్ దయాళ్ శర్మ గారు ఉండాలి. ఎక్కడుందండి? పివి నరసింహారావు గారు, శంకర్ దయాళ్ శర్మ ఫస్ట్ ఆప్షన్ లో ఉంది చూడండి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఏంటండి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 106వ రాజ్యాంగ సవరణ చట్టం. 106వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ చూడండి, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రిజర్వేషన్లు. సెకండ్ది మహిళా రిజర్వేషన్లు. థర్డ్ది బీసీలను గుర్తించే అధికారం ఆయా రాష్ట్రాలకి కల్పించడం. ఫోర్త్ ఆప్షన్ జిఎస్టి, వస్తు సేవల పన్ను. ఈ నాలుగింటిలో 106వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించిందండి? సో మనకి 106వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది మహిళా రిజర్వేషన్లకు సంబంధించింది. మహిళలకు 33% సీట్లు రిజర్వేషన్లు కల్పించడం గురించి ఈ 106వ రాజ్యాంగ సవరణ చట్టం తెలియజేస్తుందండి. ఈ 106వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మహిళలకి లోక్సభలో
అదేవిధంగా రాష్ట్రాల శాసనసభలో 1/3 సీట్లు ఎంత 33% సీట్లు రిజర్వేషన్లు కల్పించడం కోసం ఈ 106వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేయడం జరిగిందండి. సో పార్లమెంట్ ఉభయ సభలు కాదు, కేవలం లోక్సభలో మాత్రమే. పార్లమెంట్ ఉభయ సభలో అని ఉంటే తప్పండి. మనకి ఈ రిజర్వేషన్లు అనేవి కేవలం లోక్సభకి మాత్రమే వర్తిస్తాయి. మనకి రాజ్యసభకి రిజర్వేషన్లు వర్తించవు. అంటే లోక్సభలో అదేవిధంగా రాష్ట్రాల అసెంబ్లీలో మహిళలకి 33% రిజర్వేషన్లు కల్పించడం కోసం ఈ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా శాసనసభలు కల యూటీస్, యూనియన్ టెరిటరీస్, కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా ఈ చట్టం అనేది వర్తిస్తుందండి. 106వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, శాసనసభలు కల కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిలో కూడా వర్తిస్తుంది. అయితే ఈ రాజ్యాంగ సవరణ చట్టం అనేది ఏ తేదీ నుండి అమల్లోనికి వస్తుందో ఆ తేదీ నుండి 15 సంవత్సరాల పాటు, ఎన్ని సంవత్సరాల పాటు అండి? 15 సంవత్సరాల పాటు ఈ రిజర్వేషన్లు కొనసాగుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 106వ రాజ్యాంగ సవరణ చట్టం అనగానే మీకు మహిళా రిజర్వేషన్లు గుర్తుకు రావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాబోయే ఎగ్జామ్ లో డెఫినెట్ గా దీని నుండి క్వశ్చన్ రావడం జరుగుతుంది. రీసెంట్ గా జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్ లో అడిగారు, గ్రూప్ 3 ఎగ్జామ్ లో కూడా అడిగారు. రాబోయే ఎగ్జామ్ లో కూడా ఇంకా డిఫరెంట్ గా స్టేట్మెంట్స్ ఫ్రేమ్ చేసి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇన్ డీటెయిల్డ్ గా నేర్చుకోండి 106వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నూతన రాష్ట్రాల ఏర్పాటు, సరిహద్దుల మార్పు అనేది ఏ సవరణ పద్ధతి ద్వారా చేశారు అని ఇచ్చారు. ఏంటి? నూతన రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల సరిహద్దు మార్పు అనేది ఏ సవరణ పద్ధతి ద్వారా చేస్తారు అని ఇచ్చారు. మనకి రాజ్యాంగాన్ని సవరించే పద్ధతుల్లో ఎన్ని పద్ధతులు ఉంటాయండి? 3 పద్ధతులు ఉంటాయి. అవేంటంటే సాధారణ మెజారిటీ పద్ధతి, ప్రత్యేక మెజారిటీ పద్ధతి అండ్ ఇంకొకటి ప్రత్యేక మెజారిటీ పద్ధతి అండ్ సగం కంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం ద్వారా. ఈ 3 పద్ధతుల్లో రాజ్యాంగాన్ని సవరించడం జరుగుతుంది. ఇప్పుడు మనకి నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్నా, రాష్ట్రాల సరిహద్దు చేయాలన్నా ఏ సవరణ పద్ధతి ద్వారా చేస్తారు అని ఇచ్చారు. ఇందులో మనకి సాధారణ మెజారిటీయా, ప్రత్యేక మెజారిటీయా, లేదా ప్రత్యేక మెజారిటీ అండ్ సగం కంటే ఎక్కువ రాష్ట్రాల, లేదంటే పైదేది కాదా? ఇందులో మనకి ఏ సవరణ ద్వారా చేస్తారండి? నూతన రాష్ట్రాల ఏర్పాటు అనేది సాధారణ మెజారిటీ, సింపుల్ మెజారిటీ ద్వారా చేయడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అందుకే మనకి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు సాధారణ మెజారిటీ ద్వారానే జరుగుతుంది, మీరు గమనించినట్లయితే. సో అందుకే ఈ సాధారణ మెజారిటీ ద్వారా జరిగే వాటిని రాజ్యాంగ సవరణగా భావించరు. అందుకే మనకి నూతన రాష్ట్రాల ఏర్పాటు చేసేటప్పుడు రాజ్యాంగ సవరణ అవసరం లేదు, కేవలం సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే చాలు. అందుకే నూతన రాష్ట్రాల ఏర్పాటును, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ మనం రాజ్యాంగ సవరణగా భావించము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నూతన రాష్ట్రాల ఏర్పాటు అనేది సాధారణ మెజారిటీ ద్వారా చేస్తారు. సో ఈ వీడియోలో మనం ఒక 10 క్వశ్చన్స్ చూసాము. నెక్స్ట్ వీడియోలో మనం మిగిలిన క్వశ్చన్స్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.